నమస్కారం అండి. గాజువాక నియోజకవర్గం 85వ వార్డు తలారి వాణిపాలెం చెందిన తలారి సోమనాయుడు గారు మరి న్యూరాలజీ సమస్యతో తీవ్రంగా బాధపడుతూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వారు చికిత్సలో కొనసాగుతూ మరణించడం జరిగింది. మరి ఏదైతే తలారి సోమనాయుడు గారు కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి దృష్టికి ఆ వార్డు ఇన్ఛార్జ్ మరియు అధ్యక్షులు కరి దశేంద్ర గారు ఇందల్ రాజు గారు తీసుకురావడం జరిగింది. వారు తీసుకొచ్చిన పిమ్మట ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద 4,99,960 రూపాయల చెక్కును మరి మంజూరు చేసి పంపిణీ చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహకారం మేరకు గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు గాజువాక పార్టీ కార్యాలయంలో వారి కుటుంబానికి ఈరోజు చెక్కును అందించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు సుమారు 250కి పైచీలకు మంది ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతూ అనారోగ్యంగా పాలవుతున్నారో వారికి సుమారు 2.5 కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ తీసుకొచ్చిన పల్లా శ్రీనివాస్ గారిని ప్రతి ఒక్కరిని అభినందించాలని కోరుకుంటూ మరి వారికి కుంచమ్మ గారికి మరి భర్తను తీసుకురాలేకపోయే అవకాశం లేదు. ఎందుకంటే అది పుట్టిన వాడు ఎప్పుడు గిట్టక మానదు. అత్యంత బాధాకరము ఏంటంటే చిన్న వయసులోనే ఇలా జరగడం. వారి కుటుంబానికి చేయొద్ద తెలుగుదేశం పార్టీ ఆమెను మా కుటుంబ సభ్యురాలుగా భావించి ఈ చిరు సహాయం చేసినందుకు నేను సద్వినియోగపరుచుకొని ఆ భగవంతుడు ఇచ్చిన స్ఫూర్తితో మీరు చల్లగా నిండా నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తి కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ 85వ వార్డు కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తాను.